హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ గెడ్లో ఏం గెడ్లో అనుకుంటున్నారేమోను. ఇవి సంపంగి పూలండి. ఈ గెడ్లైతే మా పెరట్లో వేస్తున్నాము. ఎలా వేస్తున్నామా, ఎప్పటికి పూలు పోస్తాయా, ఈ గెడ్డ ఎలా వేయాలా అని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. నా వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సంపంగి గెడ్డ ఎన్ని అయ్యానండి. సంపంగి పూలు, తర్వాత కాగడాలు, ఈ సపరేటు. ఈ పూలు బాగా వాసనగా ఉంటాయండి, గమాటిచ్చి వాసన అయితే వస్తాయి. ఈ పూలు కూడా మీకైతే చూపిస్తాను. ఇయ్యానండి సంపంగి పూలు. ఈ వాడే కొంది, అంటే వాడిపోయే కొంది ఇంకా వాసన ఇంకా జాస్తి అవుద్దండి ఈ పూలు. ఈ గెడ్లైతే ఒక దగ్గర నుంచి అయితే తెచ్చాము. ఇంకా చాలా గెడ్లని మా అమ్మ వాళ్ళు ఇంటికాడైతే వేసేసారు. ఇక్కడ మా పెరట్లో అయితే వేస్తున్నాను ఈరోజు. ఈ గెడ్లు చూడండి, ఏర్లతోటే వేయకూడదండి. ఈ తోటలలో ఉన్నాయి. వాళ్ళని అడిగి తోటలకు అడగపోయి వాళ్ళని అడిగి ఈ గెడ్లైతే తూకొని వచ్చాము. వాళ్ళు చెప్పారు, ఈ ఏర్లు శుద్ధంగా తీసేసి ఏళ్ళన్నీ తీసేయాలండి మొత్తం. అది పాతేరు అన్నమాట. ఆ పాతేరు మొత్తం ఇలాగా తీసేసి దీని కూడా చించేయాలంట. చించేసి అప్పుడైతే ఇదైతే నాటాలంట ఫ్రెండ్స్. ఈ నాటితే 3 రోజులకి మొలకైతే ఈ సైడ్లో అయితే వస్తుందంట. ఫస్ట్ గెడ్లకైతే చూపిస్తాను. పక్కన సైడ్లు మోవైతే వచ్చున్నాయి. ఇదేనండి మెయిన్ గెడ్డ. ఇది పక్కన పిలక చూడండి ఎలా వచ్చిందో. ఇది కూడా పక్కన ఇంకోటి కాడ చూడండి. ఇది మెయిన్ గెడ్డ, ఇది పక్కన పిలకలు. ఈ పిలకలు అయితే 3 రోజులకి 4 రోజులకి అయితే బయటకి అయితే వస్తాయండి. తర్వాత ఈ మొగ్గ ఎన్ని నెలలకంటే 3 నెలలకైతే మొగ్గ పూలైతే పోస్తాయంటండి. సరే ఫ్రెండ్స్, ఈ గడ్లైతే ఈ సంపంగి గడ్లైతే నాటుకుంటా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఎంత దూరం వేయాలో వేసి మీకైతే చూపిస్తాను, మీకు కూడా తెలియజేస్తానండి. స్థలం అయితే మాది కొద్దిగా మొత్తం అయితే గచ్చు అయితే వేసేస్తుంది మట్టంతా. ఈ చెట్లు వరకు ఈ కొద్ది స్థలంలో ఈ పహారీ గోడ నుంచి ఇక్కడ అమ్మడమ్మడి 2 అడుగులు స్థలం అయితే వదిలిపెట్టాము చెట్లు వేసుకునేదానికి. ఇటు వచ్చేసి వంగ చెట్లు, చెరుకు, ఈ కనకాంబరాలు, ఆ పూల చెట్లు అయితే వేసుకునేదానికైతే ఒక 2 అడుగులు స్థలం వదిలేసి పొరవంతా గచ్చు అయితే వేసేస్తుందండి. అందుకని ఈ స్థలంలో ఈ సంపంగి గెడ్లైతే వేస్తున్నాము. ప్రస్తుతానికి తోటలలో అయితే ఈ పొలం కాబట్టి కయ్య బాగా దుక్కు దున్ని బోధుల మాదిరిగా చేస్తారు. నీళ్లు బారేదానికి కానీ బోధుల మాదిరిగా చేసి అప్పుడైతే నాటుతారు. చూడండి, ఈ కొద్ది స్థలంలో అయితే కుంట్లయితే లోడున్నాను. ఈ స్థలంలో అయితే వేస్తున్నానండి.
మొత్తం ఈ స్థలం కూడా గడ్డలు అయితే వేస్తున్నాను. ఈ మొత్తం చూడండి నీట్గా అయితే మొత్తం ఏళ్ళు అయితే ఒలిచేయాలండి. ఈ ఏళ్ళన్నీ ఈ ఏళ్ళు ఒలిచేస్తే కొత్త ఏరు పెట్టి తొందరగా అయితే పూలు పూసే అవకాశం అయితే ఉంటుందంటుంది. ఆ తోటల గల్ల వాళ్ళు చెప్పారు. మామూలుగా అయితే తోటలలో అయితే ఒక్క గడ్డ అయితే వేస్తారు, కానీ ఇంటి స్థలం కాబట్టి ఇది చిన్న స్థలం కాబట్టి నేనైతే 2 గడ్డలు అయితే వేస్తున్నాను. వాళ్ళు చెప్పటం ఎట్లా చెప్పారంటే అరడుగు, ఒక్క చెట్టుకి అరడుగు లెక్కన వేసుకోండి, ఇది పెద్ద కుదురు మాదిరిగా వస్తుందంట. అందుకని అరడుగు గ్యాప్లో వేసుకోమన్నారు. నేను కూడా అరడుగు గ్యాప్లోనే గుంటలు అయితే తవ్వాను. రెండైతే వేస్తున్నాను నేనైతే. ఒకవేళ ఒకటి పోయినా రెండోది అయినా మలసొద్దని 2 అయితే వేస్తున్నాను. సంపంగి పూలు కూడా అంట భలే రేట్ అంటండి. ఈ పూలు కూడా ఏ టైంలోకి వస్తారంటే నైటు 3 గంటలప్పుడు వెళ్తారంట తోటలలోకి. ఆ తోటలోకి వెళ్ళే వాళ్ళు చెప్పారు 3 గంటలకి వెళ్ళి ఆ టైంలో ఈ సంపంగి పూలు అయితే కోస్తారంట. అప్పుడేనంట మార్కెట్ దీనికి. ఆ తలకి లైట్లు కట్టుకొని అప్పుడంటే కోస్తారంట. లేకపోతే నైటు పొలాలలో వెళ్తురేముంటుంది, ఎండబడైతే దీని మార్కెట్ ఏమి ఉండదంట. అందుకని ఆడ ఏకోజామున 4 గంటలకల్లా పూల మార్కెట్లకి ఈ పూలు అయితే వెళ్ళిపోవాలంట, లేకపోతే వెళ్ళిపోవంట. ఉండేదా ఈ సంపంగి గడ్డలు అయితే మా పెరట్లో అయితే మొత్తం అయితే వేసేసాను. చూడండి మొత్తం 2 గడ్డలు అయితే వేసాము. చూడండి నీళ్ళైతే పోసేసాను చెట్లకి, ఈ గడ్డలకైతే పోసేసాను. ఈ మట్టి ఇట్లా తోసేటప్పుడు కూడా ఈ మోము కొద్దిగా కనిపించేటట్టుగా మట్టి అయితే తోసుకుంటే మంచిది. మరి మోము కూడా బోడయ్యకుండా ఉంటే మంచిదండి, లేకపోతే పాసిపోయే అవకాశం అయితే ఉంటుంది. మోములు మొత్తం బయటే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ సంపంగి గడ్డలు అయితే మొత్తం అయితే వేసేసాను, నీళ్ళైతే పోస్తున్నాను. ఎండాకాలం కాబట్టి ఇది నీళ్ళు పుష్కలంగా ఉండాలి మలవాలంటే. ఫ్రెండ్స్ చూశారు కదా సంపంగి గడ్డలు అయితే ఎలా వేసాను. ఈ చోట్లు అయితే చిన్న చోటు కాబట్టి నేను 2 గడ్డలు వేసాను. మీకు వీడియో ద్వారా చెప్పున్నాను. అదే పెద్ద స్థలం అయితే అంటే కైలల్లో అయితే ఒక గడ్డ ఒక అడుగు లెక్కనైతే ఈ గడ్డలో సంపంగి గడ్డ అయితే వేస్తారు. పెద్ద కుదురైతే అవద్ది ఈ గడ్డ. పూలు కూడా మంచి రేట్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ గడ్డలు వేసాం కాబట్టి 3 రోజులకైతే మొలకైతే బయటకైతే వస్తుందంట. తర్వాత వచ్చేసి 3 నెలలకి పువ్వు అయితే పోస్తుందంట. ఆ పువ్వు పూసినప్పుడు
మీకైతే వీడియో చేసి చూపిస్తానండి. సరే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.